రోజున క్రిస్టియన్ వాల్యూస్ ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి ప్రపంచం ఎలా ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఆ క్రిస్టియన్ వాల్యూస్ ఈరోజు దెబ్బతింటం కారణం చేత ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎందుకంటే క్రిస్టియానిటీకి మూల పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడండి. ఆయనలో పాపం లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి, సిన్స్ ఐఎమ్ హోలీ ఐ వాంట్ యూ టు బీ హోలీ. నేను పరిశుద్ధునిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి, మీరు కూడా పాపము లేకుండా బ్రతకండి. వ్యభిచారము, జారత్వము, త్రాగుడు, మద్యపానము, ధూమపానము, ద్వేషము, క్రోధము, అసూయ ఇలాంటివి విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి యేసుప్రభువు వారు చెప్పారు. ఈ విలువలతో ప్రపంచం అంతా కూడా నడిస్తే ప్రపంచం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. శాంతి కలిగి జీవించండి, సాత్వికాన్ని కలిగి జీవించండి. ప్రతి ఒక్కరి మీద క్రోధాన్ని విడిచిపెట్టండి. కక్షలు, కార్పణ్యాలు, పగలు వీటిని విడిచిపెట్టండి. జీవితము కొద్ది కాలమే, ఈ కొద్ది జీవితాన్ని ఆస్వాదించండి, దేవునికి మహిమార్థకరంగా జీవించండి అని దేవుని లేఖనాలు అదే రీతిగా యేసుప్రభువు వారు చెప్పారు.